హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. ఈరోజైతే నేను మీ ముందుకి బొరుగు ముద్దలతో వచ్చేసానండి. ఎంతో క్రంచీగా ఈ బొరుగు ముద్దలు ఎలా చేయాలనేది ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా ఇందుకోసం ఒక 4 గ్లాసులు బొరుగులు తీసుకోవాలండి. 4 గ్లాసుల బొరుగులకి 1 గ్లాస్ బెల్లం తురుము సరిపోతుందండి పాకం కోసము. ముందుగా ఈ బొరుగులన్నీ కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలండి. ఈ బొరుగులు అనేటివి బొరుగు ముద్దలు చేయడానికి ముందు క్రంచీగా ఉండాలి. సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బొరుగులన్నీ కూడా వేపేసుకోవాలి. ఈ బొరుగులు అనేటివి వేగాయా లేదా అని మనం చేతిలోకి ఒక బొరుగు తీసుకొని తుంచి చూసామంటే అర్థమైపోతుందండి. బొరుగు అనేది ఈ విధంగా క్రంచీగా విరిగిపోవాలన్నమాట. ఆ టైం వరకు వేపేసి ఈ బొరుగులన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పాకం కోసం మనము 1 గ్లాస్ బెల్లం తురుముకి 1/4 గ్లాస్ వాటర్ వేసుకొని అందులో ఈ బెల్లం తురుము అంతా వేసేసి దీన్ని ముందుగా కరగనివ్వాలండి. మనకి ఇందులో ఇసుక ఏదన్నా ఉంటే ఫిల్టర్ చేసేసుకొని తర్వాత మళ్ళీ అదే కడాయిలో పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా పాకం కోసం కొంచెం లావుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి, పాకం అడుగంటకుండా. ఒకసారి బెల్లం అంతా కరిగిన తర్వాత మనము 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అది కూడా కరిగేంత వరకు మనము కలుపుతూ కరిగించుకోవాలండి. పాకం అనేది కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. తర్వాత ఈ విధంగా నెయ్యి కూడా కరిగిపోయిన తర్వాత మనం ఏంటంటే పాకం కోసం చూసుకోవాలండి. ఇలా నెయ్యి వేయటం వల్ల మనకు ఈ బొరుగు ముద్దలు అనేటివి చాలా షైనింగ్గా సాఫ్ట్గా ఉంటాయి. ఆ పాకం ఉడికేలోపు మనం ఒక ప్లేట్కి ఈ విధంగా నెయ్యి అనేది రాసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం పాకం అనేది చెక్ చేసుకోవాలి. పాకం చెక్ చేయడం కోసం ముందుగా ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ మనము ఉడుకుతున్న బెల్లం సిరప్ని వేసుకుంటూ చూసుకోవాలండి. మనకి బొరుగు ముద్దల కోసం పాకం అయితే ఒక హార్డ్ బాల్ లాగా రావాలండి. సాఫ్ట్ బాల్ అయితే సరిపోద్ది దీనికి. మనకు సాఫ్ట్ బాల్ వేసేసామంటే అట్లాగే బెల్లంగానే ఉంటాయి. మనం హార్డ్ బాల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. ఇలా ప్లేట్ కేసి కొట్టినప్పుడు సౌండ్ వస్తుంది. ఆ టైం వరకు వెయిట్ చేసి అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. అప్పుడు ఈ బొరుగులన్నీ కూడా స్టవ్ ఆఫ్ చేసేసి బొరుగులు వేయాలండి. ఒకసారి పాకం పడిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బొరుగులన్నీ వేసి కింద నుంచి పై వరకు కలుపుకుంటూ మనము ఈ బొరుగు ముద్దలు అనేటివి ఈ బెల్లం సిరప్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకునేలాగా ఒకసారి కలుపుకోవాలి. వేడి మీద ఉండగానే ఈ బొరుగు ముద్దలన్నీ చేసేసుకోవాలండి, లేదంటే బొరుగులన్నీ కూడా విడివిడిగా వచ్చేస్తాయి. మీకు ఒకసారి కొంచెం చల్లారి అలాంటి ప్రాబ్లం ఎప్పుడన్నా వచ్చినప్పుడు మనము ఈ బొరుగులు మిక్స్ అంతా కూడా ఒకసారి ఇదే కడాయిలో వేసేసి మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో మంట పెట్టుకున్నామంటే ఈ సిరప్ అంతా కూడా కరిగి చక్కగా ముద్దలు అయిపోతాయండి. చాలా వేడిగా ఉన్నప్పుడే చక్కచక్క చుట్టేసుకోవాలి. ఇవి చల్లారిపోయాయంటే అన్నీ విడిపోతాయి. ఇంతేనండి, ఎంతో ఈజీగా ఈ బొరుగు ముద్దలు అనేవి చుట్టేసుకోవచ్చు. నేనైతే మీకు లాస్ట్లో చూపిస్తానండి. నేను ఈ మిక్స్ అయితే మళ్ళీ ఒకసారి కడాయిలో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ముద్దలు అయితే వచ్చేసాయి. ఒకసారి ఎప్పుడైనా మీకు చల్లారిపోతే ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు. సో ఎంతో హెల్తీగా క్రంచీగా ఈ బొరుగు ముద్దలు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీతో ఈ హెల్తీ రెసిపీని ఎంజాయ్ చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ ద్వారా తెలియజేసేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.